కానివ్వండి, ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, పార్టీల వాళ్ళు కానివ్వండి, అడ్వకేట్లు కానివ్వండి, ఇమాములు కానివ్వండి, ముతవల్లీలు కానివ్వండి, గర్వంగా చెప్తున్నాను, మేమందరము కలిసే ప్రతి విషయము కూడా మా కమ్యూనిటీకి ఏదైనా ఇబ్బంది కలిగితేనే కలుస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా మత కలహాల విషయంలో కానీ, ఏదో బెంగాల్ విషయంలో కానీ, అస్సాం విషయంలో కానీ కలవడం లేదు. మాకు మా స్థానిక సమస్యలు ముఖ్యం, మా స్థానికుల నాయకత్వం ముఖ్యం. మాలో మా కులస్తులతోనే మీరు ప్రెస్ మీట్లు పెట్టి, మా కులస్తులనే మీరు తిట్టించి, మా కులస్తులతోనే మీరు కించపరిచే స్టేట్మెంట్ ఇప్పించే వెనుకలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఖబర్దార్, మీరు మా యొక్క ఐక్యతను ద్రోహం కలిగించేటట్లు చేసి, ఐక్యతను మీరు భేదాభిప్రాయాలు ఏర్పాటు చేస్తే మాత్రం ప్రజాప్రతినిధులకు మీకు మీ స్థానాలకు మీ ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. దయచేసి మమ్మల్ని మీరు కలుపుకోండి. అలాగే తెలుగుదేశం పార్టీగా ఉండి, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ అందరి ఇమాములు మౌజులకు డబ్బులు రాకపోతే, ప్రభుత్వం మారినప్పుడు 8 నెలలకు డబ్బులు రాకపోతే స్వయంగా 600 మందికి 5,000 రూపాయలు చొప్పున నా సొంత నిధులు ఇమాములకు, పెయిమాములకు ఇచ్చిన సంఘటన మీకు తెలుసు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని. దాని తర్వాత ప్రభుత్వానికి, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిసి 8 నెలల మౌజుల ఇమాములు డబ్బులు రాలేదంటేనే వెంటనే లోకేష్ గారు స్పందించి మీకు దాదాపు 2 నెలల వరకు అందరికీ కూడా ఈ ప్రభుత్వము ఇమాముల మౌజులకు డబ్బులు ఇచ్చారు. అలాగే మేము ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము నారా లోకేష్ గారికి కానీ, మా ప్రభుత్వానికి కానీ చెప్పి, సార్ ఎస్ఐఆర్ ఎక్కడైనా పెట్టండి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టద్దండి, ఎట్లా 2002 ప్రకారంగా ఉన్నాయో అదే ఈ రకంగా ఈరోజు సర్వే చేసి ముస్లింస్ అందరూ మీకు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు కాబట్టి ఈరోజు మీకు 14 సీట్లు ఎంపీలు వచ్చారు. మా రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలు కాకుండా మీరు ఎవరైతే ఏ ఉద్దేశంతో అయితే ఎస్ఐఆర్ ని మీరు దేశం